ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపుడు, సర్వ జగద్రక్షకుడు, దీనానాథుడు, అనాథనాథుడు అయిన సత్యసాయి పరమాత్ముని యొక్క దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. మొట్టమొదటిసారిగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య దర్శనం చేసుకునేటటువంటి అవకాశం సత్యసాయి బాబా గారు ఏంటి నేను వినగానే వీరిని ఎలాగైనా సందర్శించాలి అనేటువంటి కోరిక చాలా బలంగా నాటుకుంది నా మనస్సులో. ఒకే ఒక రోజు స్వామిని దర్శనం చేసుకుని వచ్చేద్దామని వెళ్ళాను. అసలు ఆ ప్రశాంతిని ఆవరణలో వెళ్ళేటప్పటికి భగవాన్ ఆ దర్శనానికి ఇవ్వటం, రెండు చేతులతోటి అభయహస్తంతో అందరినీ కూడా ఆశీర్వదించడం చూశాను. ముఖ్యంగా వారి యొక్క ఆ దివ్యమైనటువంటి ఆ సౌందర్యం నన్ను చాలా ఆకర్షించిందండి. భగవంతుడు ఎంత అందంగా ఉంటాడా, వారి ఆ దివ్యమైనటువంటి ఆకర్షణని వదిలిపెట్టి రావాలని అనిపించలేదు. నాకైనటువంటి అనుభవాలు ఏంటంటే ఆ దివ్యనామ సంకీర్తనం అద్భుతంగా ఉంటుంది కాబట్టి అది నన్ను ఆకర్షించిందన్నమాట. మానవుడు ఇలా జీవించాలా అని అనిపించింది. మనం అసలు మానవుడిగా జీవిస్తున్నామా అనేటువంటి సందేహం వచ్చింది. గంగాజరి ప్రవాహంలో ఉండేటటువంటి ఆ ఉపన్యాసాలు నన్ను ఆకర్షించాయి. స్వామి వారి యొక్క ప్రథమ దర్శనం నా మీద వేసినటువంటి ముద్ర ఈనాటికి నేను మర్చిపోలేను. నీకు అసలు జీవితంలో బిలాస్పూర్ నుంచి విశాఖపట్నం వెళ్ళే అవకాశం లేదు చేశారు. నేను ఊహించినటువంటి అద్భుతం నా జీవితంలో జరిగింది. నాకు స్వామి ఇది అనుగ్రహించండి, అది అనుగ్రహించండి మనం అడగవలసిన అవసరం లేదు. భగవంతుడు నన్ను అనుగ్రహించి తీరుతాడు అనే నమ్మకంతో ఉండాలి ప్రతి భక్తుడు కూడా. పల్లకీ పాటల ప్రకాశరావు ముందు కూర్చోమను అన్నారు. నేను రాసినటువంటి పాటలు ఎంతోమంది పండితులకి ఇచ్చాను. అయ్యా నేను ఇంజనీర్ని, ఈ పాటలు రాశాను, తప్పులుంటే చెప్పండి కరెక్ట్ చేసుకుంటానని. ఎవ్వరు చదివేమని కూడా చెప్పి ఇక్కడ నాతో అన్న మాట ఏంటంటే, స్వామి పాద నమస్కారం చేసుకోగానే, బంగారు నిన్న రాత్రి అంతా నీ పాటలు చదివాను బంగారు, రత్నాల్లా ఉన్నాయి అన్నారు భగవాన్ సత్యసాయి. ఈ పాటలు ఎవరు రాశారు బంగారు అన్నారు. స్వామి రాసిన వారు రాయించిన వారు మీరు తండ్రి, అట్లా అనుకుంటూ రాస్తావు బంగారు, అందుకే పాటలు బాగుంటాయి అన్నారు. వెంటనే బంగారు నీకేం కావాలని అడుగు ఇస్తాను అన్నారు. మీ దర్శన స్పర్శన సంభాషణల కంటే కోరదగింది ఏముంటుంది, మీ దివ్యానుగ్రహం తప్ప నాకేమీ అక్కర్లేదు స్వామి అన్నాను. నేనే చూసుకుంటానన్నారు. అంచేత ఇప్పటి వరకు కూడా నా జీవితంలో అడుగడుగునా వారు నా చేయి పెట్టి నడిపిస్తున్నారనే నేను ప్రతి సంఘటనలోని కూడా నేను అలాంటి ఎన్నో అనుభవాలు పొందాను. అడిగిన వాడికి అడిగిందే ఇస్తాను బంగారు, అడగిన వాడికి అన్నీ ఇస్తాను బంగారు అన్నారు స్వామి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. భగవాన్ శ్రీ సత్యసాయి తన భక్తులకి ఆదేశించినటువంటిది ప్రేమతో సేవ చేయమన్నారు. ఇది చాలామంది చేస్తూ ఉంటాం మనం. సత్యసాయి భక్తులందరూ కూడా సేవ చేస్తూ ఉంటారు. అయితే వీటన్నిటికీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నారంటే, నువ్వు ఎవరికి సేవ చేస్తున్నావో వాళ్ళలో నన్ను చూడండి బంగారు అన్నారు. అయితే సేవ అందుకునే వాళ్ళలో స్వామిని చూడటం అంత సులువైన పనా? అంత సులువైనటువంటి సాధన కాదు కదా. ఎలా చేయగలం? స్వామి మాటలు వినిపించుకుంటే చేయగలం. స్వామి ఏమన్నారు, స్వామి సేవ నేను ఎక్కడ ప్రారంభించాలి స్వామి అంటే, స్వామి చెప్పారు ప్రేమపూరితమైన వాతావరణంలో నువ్వు సేవ ప్రారంభించు బంగారు అన్నారు. అయితే ప్రేమపూరితమైన వాతావరణం ప్రతి వ్యక్తికి ఎక్కడ ఉంటుంది? నీ కుటుంబంలో ఉంటుంది. అంచేత నువ్వు సేవ ఎక్కడ ప్రారంభించాలి? ముందు నీ ఇంటి దగ్గర ప్రారంభించు. నీ తల్లిదండ్రుల్ని దైవాలుగా చూసుకో. నీ భార్య బిడ్డలు వీళ్ళందరూ కూడా భగవంతుడిచ్చిన వరప్రసాదం అని ఎప్పుడైనా అనుకున్నావా నువ్వు? అనుకో. అట్లాంటి ప్రేమపూరితమైన వాతావరణంలో సేవ ప్రారంభించు. అప్పుడు నువ్వు పక్కవాడికి పంచిపెట్టగలుగుతావు. తర్వాత నువ్వు ఇంట్లో వాడికి ప్రేమ పంచిపెట్టగలిగితే తర్వాత పక్క వాళ్ళకి పంచిపెట్టగలుగుతావు. ఆ తర్వాత నువ్వు ఇతరులకి పంచిపెట్టగలుగుతావు. తర్వాత నువ్వు ఎవరికి సేవ చేస్తున్నావు వాళ్ళకి పంచిపెట్టగలుగుతావు. అప్పుడు ఇన్ని చేస్తే నువ్వు నీ కుటుంబ సభ్యుల్లో భగవాన్ని చూడగలగాలి. నువ్వు తర్వాత ఇతరుల్లో చూడగలగాలి. తర్వాత నీ వృత్తి వ్యాపార జీవితాల్లో చూడగలగాలి. అప్పుడు సేవ చేసిన వాళ్ళలో నువ్వు బంగారు వాళ్ళని నన్ను చూడగలుగుతావు బంగారు అన్నారు. అంచేత ఇది అత్యద్భుతమైనటువంటి బోధన స్వామి. అంటే సేవ అందరూ చేస్తున్నాం, కానీ ఈ భావంతో చేయాలి. ఏనాడైతే ఈ భావంతో చేస్తామో అప్పుడు ప్రతి సత్యసాయి కుటుంబము కూడా
ఇవాళ ఆదర్శవంతమైనటువంటి కుటుంబంగా మారి ప్రతి వాళ్ళకి కూడా ఒక సందేశాన్ని ఇవ్వగలుగుతుంది ఈరోజు. అంటే సత్యసాయి భక్తులు ఇలా ఉంటారు కాబట్టి మనం కూడా ఇలా ఉండాలి అని అనిపిస్తుంది అప్పుడు. ఇది చాలా గొప్ప బోధన. ఇంకేదంటే ప్రేమపూరితమైన వాతావరణం. ఇంటి దగ్గర సేవ ప్రారంభించు బంగారు, నీ తల్లిదండ్రుల్ని దైవాల్లో చూసుకో, అప్పుడు కదా మిగతా వాళ్ళలో చూడగలుగుతాం అని చెప్పారు స్వామి. నేను రైల్వేలో ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నేను పనిచేస్తున్నప్పుడు గోండియా చందా ఫోర్ట్ ప్రాజెక్టు అవుతోంది. అక్కడ నాగ్జీరా ఫారెస్ట్ అంటే నాగ్జీరా అడవి, ఆ అడవిలో 93 రైల్వే బ్రిడ్జిలు 9 నెలల్లో కట్టాలి. అది చాలా కష్టతరమైన పని, ఎవ్వరూ చేయలేరు అని మా అధికారులందరూ చెప్పేశారు. ఎట్లా? ఆ సెక్షన్ నాకు ఇచ్చారు, ఈ 93 బ్రిడ్జిలు 9 నెలల్లో కట్టాలి అని చెప్పి. అంటే ఏ విధంగా కట్టగలనా లేదో నాకు తెలీదు. పెద్ద పెద్దవాళ్లే కట్టలేమంటున్నారు, ఎలాగా అని అనుకున్నాను. అనుకుంటే నాకు స్వామినే ప్రార్థించుకుంటే ఒక గొప్ప ఇంజనీర్ గారు తాలూకు పేరు నాకు గుర్తుకొచ్చింది. వారి దగ్గర కొన్నాళ్ళు పనిచేశాను నేను. ఆయన చాలా గొప్ప ఇంజనీరు, గొప్ప సలహాలు ఇవ్వగలిగినట్టు గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేసినటువంటి మహానుభావుడైన. అంచేత వారికి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వారేమీ అక్కర్లేదు, అన్నీ కూడా ఇగో ఇటువంటి కార్యక్రమాలు అన్నీ ముందుగా బ్రిడ్జిలన్నిటి కూడా ముందే తయారు చేసేసుకుని తర్వాత అక్కడ ఆర్సీసీ బాక్సెస్ చేసుకుని పెట్టేయచ్చు, ఇలా చేయొచ్చు, నువ్వు 800 బాక్సులు క్యాష్ చేస్తే నీ పని అయిపోతుంది అని చెప్పి వారు సలహా ఇచ్చారు. దాంతో వెంటనే ఆ పని ప్రారంభించి ఆ 800 బాక్సులు కూడా క్యాష్ చేస్తే 9 నెలల్లో కట్టలేము అని అనుకున్నాం. కానీ 8 నెలల 29 రోజుల 23 గంటలు, 1 గంట ముందు 9 నెలలకు ఇంకా గంట అయిపోవడానికి ఇంకా గంట ఉన్నదనగా నా 93 బ్రిడ్జిలు కూడా అయిపోయినాయి. నాకు జనరల్ మేనేజర్ అవార్డు వచ్చింది. అది అందరూ కూడా ఎలా చేసావు అని చెప్పి అనుకుంటే భగవంతుని దివ్యానుగ్రహంతో అయింది, కానీ నేను చేయలేదని చెప్పాను. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చేయి పెట్టి నడిపించారు తప్ప నేను చేశాననుకుంటే అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదు. ఇది ఎక్కడా ఎవరూ కూడా పెద్ద అధికారులు కూడా చెయ్యలేరు అనుకున్నటువంటి పని నాలాంటి సామాన్యుడి చేత భగవాన్ సత్యసాయి చేయించారు. ఇది నా జీవితంలో మరపురానటువంటి సంఘటన.